ఈ రిజిస్ట్రేషన్ విషయానికొస్తే చాలామంది ఒక్కసారి ఒక ఇల్లు కానివ్వండి, ప్లాట్స్ కానివ్వండి, డబుల్ రిజిస్ట్రేషన్ అనే మాటని అంటే ఇప్పుడు కొంచెం తగ్గుండొచ్చు ఆన్‌లైన్ చేశారు కాబట్టి. ఒకప్పుడైతే బాగా వినపడేది. ఇప్పుడు కూడా ఆన్‌లైన్ అయినా కానీ మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఎలా కనిపెట్టాలంటారు? అసలు ఈ డబుల్ రిజిస్ట్రేషన్ వల్ల వచ్చే మనకొచ్చే ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి? ఒక ఇంటిని కొనేటప్పుడు ఈ రిజిస్ట్రేషన్‌కి సంబంధించిన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి? షెడ్యూల్ ఆఫ్ ద ప్రాపర్టీ చెక్ చేసుకోవాలండి. హ్మ్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ విచ్ వి డోంట్ డూ. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఒక ప్లాట్ కొనుక్కుంటున్నా, లేదంటే ఒక పొలం కొనుక్కుంటున్నాను అనుకున్నప్పుడు, నాకు ఈస్ట్ సైడ్ ఏముంది, వెస్ట్ సైడ్ ఏముంది, నాకు బ్యాక్ సైడ్ ఏముంది, ఫ్రంట్ ఏముంది అనేది ఫిజికల్‌గా ఎళ్లి మనం చెక్ చేసుకోవాలి. హ్మ్. ఇప్పుడు నేను ఒక ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ కొనుక్కున్నాను. నాకు నాకు రైట్‌లో ఏముంది, లెఫ్ట్‌లో ఏముందో నాకు తెలియాలి. ఓకే. ఆ షెడ్యూల్ ఆఫ్ ద ప్రాపర్టీ ఏదైతే ఉందో కరెక్ట్‌గా ఉంటే, ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఒక్కటే చెల్లుతది. హ్మ్. ఇప్పుడు డబుల్ రిజిస్ట్రేషన్, ట్రిపుల్ రిజిస్ట్రేషన్ గురించి మీరు చెప్తున్నారు. హ్మ్. అలాంటి రిజిస్ట్రేషన్స్ ఏం చేస్తారు అంటే, ఇప్పుడు ప్లాట్ నంబర్ 6 బై ఎనీ ఛాన్స్. అవును. ఓకే. రైట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్‌లో ఎంప్టీ ప్లాట్ ఉంది. రైట్ సైడ్‌లో ఒక హౌస్ ఉంది. డోర్ హ్మ్. నంబర్‌తో పాటు వాళ్ళు హ్మ్. మెన్షన్ హ్మ్. చేస్తారు. హ్మ్. షెడ్యూల్ ఆఫ్ ద ప్రాపర్టీలో. అది రిజిస్ట్రేషన్ డబుల్ అన్నప్పుడు షెడ్యూల్ ఆఫ్ ద ప్రాపర్టీ మార్చేస్తారు. ఓకే. సేమ్ షెడ్యూల్ ఆఫ్ ద ప్రాపర్టీ పెడితే రిజిస్ట్రేషన్ అవ్వదు కాబట్టి, హ్మ్. షెడ్యూల్ ఆఫ్ ద ప్రాపర్టీ మార్చేస్తారు. హ్మ్. అది డబుల్ రిజిస్ట్రేషన్ అవుతది. ఇంకా ఓకే. ఎవరికి చెల్లుతది అనుకుంటే, ఎవరిదైతే షెడ్యూల్ ఆఫ్ ద ప్రాపర్టీ కరెక్ట్ ఉంటుందో, వాళ్ళదే ప్రాపర్టీ చెల్లుతది. హ్మ్. థట్ ఈస్ ద రైట్ రిజిస్ట్రేషన్. ఓకే. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కి ఏ పేపర్ తీసుకెళ్ళినా వాళ్ళు రిజిస్టర్ చేసి ఇచ్చేస్తారు. ఎందుకంటే మనకంత టైట్ ఐ మీన్ కండిషన్స్ లేదు తెలంగాణలో అయితే. హ్మ్. మ్యుటేషన్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్లీ నౌ గవర్నమెంట్ ఈస్ ప్లానింగ్ టు ఇంప్లిమెంట్ థట్. ఇప్పుడు హ్మ్. హెచ్ఎండిఏ గాని, వేరే దాంట్లో కూడా మ్యుటేషన్ అనేది ఒకటి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. హ్మ్. హ్మ్. ఇదివరకైతే మనకది లేదు. హ్మ్. సో, మనం ప్లాట్స్ కొనుక్కున్నప్పుడు షెడ్యూల్ ఆఫ్ ద ప్రాపర్టీ కరెక్ట్‌గా చెక్ చేసుకోకపోతే మీరన్న దాంట్లో ఇలాంటి ఇష్యూస్ రైజ్ అవుతది. ఇంకోటేంటంటే ఎల్‌పీ నంబర్స్ అనేది 100% యూ హావ్ టు చెక్. ఓకే. అప్రూవ్డ్ ప్రాపర్టీస్ కొనుక్కోండి. ఇప్పుడు హెచ్ఎండిఏ ఉంది, డీటీసీపీస్ ఉన్నాయి. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రేరా వచ్చాక ఇంకా బాగా సేఫ్ అయితే అయ్యింది. హ్మ్. ధరణి కానీ, రేరా కానీ వచ్చాక మనం అన్నీ ఆన్‌లైన్‌లో చూసుకోవచ్చిప్పుడు. ఈసీ మనం ఇమ్మీడియేట్‌గా చూసుకోవచ్చు. మనం ఈసీ తీసి అట్‌లీస్ట్ వన్స్ ఇన్ ఎ మంత్ ఆర్ ట్వైస్ ఇన్ ఎ మంత్ ఈసీ తీసి ఆ ప్లాట్ నంబర్, ఆ షెడ్యూల్ ఆఫ్ ద ప్రాపర్టీ నా పేరే ఉందా లేదా అని మీరు చెక్ చేసుకోవచ్చు. హ్మ్. హ్మ్. సో, మనకిప్పుడు అన్నీ చాలా సేఫ్‌గా ఉందండి. ఇప్పుడు లాస్ట్ 5, 6 ఇయర్స్ నుంచి ఒక ఐ థింక్ సెకండ్ టర్మ్ ఆఫ్టర్ ద గవర్నమెంట్ హాస్ కమ్ కొంచెమైతే తగ్గింది. ఓకే. చాలా మటికి ఈ లిటిగేషన్స్, ప్రాపర్టీస్‌లో వచ్చే లిటిగేషన్స్ చాలా మటికి తగ్గాయి. అండ్ హ్మ్. థాంక్స్ టు ధరణి గాని, మనకిప్పుడు వీళ్ళు చేసే ప్రతీదీ చాలా క్లారిటీగా ఉన్నాయి క్లారిటీ పబ్లిక్‌కి కూడా. ఇస్తున్నారు. హ్మ్. హెచ్ఎండిఏలో మీరు ప్లాట్ తీసుకుంటే మీకెలాంటి ఇష్యూస్ రావు. హ్మ్. ప్రతి ఎందు దాంట్లో చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతాయి. బట్ జరుగుతాయి. ధరణి ఈస్ నైస్ అంటే అంటారు. మళ్ళీ మనకి బిల్డర్స్ కానీ, డెవలపర్స్ కానీ మోసం చేయాలనుకుంటే అవుతదండి. హ్మ్. 2 హ్మ్. టైమ్స్, 3 టైమ్స్ రిజిస్ట్రేషన్స్ అవుతాయి కాదనలేదు. ఇప్పుడు జీపీ లేఔట్స్ ఉన్నాయి. హ్మ్. ఇప్పుడు ఈ ఫార్మ్ ల్యాండ్స్ కాన్సెప్ట్స్‌లో ఉన్నాయి. అవన్నీ చాలా రిస్క్ ఫ్యాక్టర్ మనకి. హ్మ్. ఎందుకంటే అవన్నీ అప్రూవ్డ్ కావు. మీరు ఆన్‌లైన్‌లో ఎక్కడ చెక్ చేసుకోలేరు. హ్మ్. కాబట్టి దాంట్లో ఇప్పుడు కూడా చీటింగ్స్ ఉన్నాయి. ఓకే. కానీ మనకిప్పుడు ఉన్న ద టఫ్ సిట్యుయేషన్ ఇప్పుడు హెచ్ఎండిఏ గాని, డీటీసీపీలో గాని రిజిస్ట్రేషన్స్ చేయాలి అనేది. హ్మ్. చాలా టఫ్ ఉంటుంది. ఇప్పుడు బయర్స్‌కి కూడా ఎన్నో యూట్యూబ్ ఛానెల్స్, ఎన్నో యూ నో ప్రమోషనల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. సో, హ్మ్. ప్రాపర్టీస్ కొన్నప్పుడు ఏమేం చెక్ లిస్ట్ ఏంటి? వాళ్ళేం చూసుకోవాలి? వాళ్ళు ఎక్కడ జాగ్రత్త పడాలో అనేది అన్నీ ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఉన్నాయి గాబట్టి, వాళ్ళు కూడా చూసుకొనే ముందుకొస్తున్నారు. ఓకే. సో, ఇప్పుడు ఈ రకంగా మోసాలైతే చాలా మట్టికి తగ్గిపోయినాయి. హ్మ్. సో, బ్యాంకింగ్ గురించి మాట్లాడితే చాలామంది ఆహ్, డబ్బు ముఖ్యంగా కాస్త తక్కువ సాలరీస్ ఉన్నవాళ్ళు కానివ్వండి, తక్కువ సంపాదన ఉన్నవాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్స్‌కి వెళ్ళిపోతూ ఉంటారు. ఫిక్స్ చేసుకుంటూ ఉంటారు. మళ్ళీ ఏదైనా ప్రాపర్టీ కొనాలి అంటే దాని మీద లోన్స్ తీసుకుంటూ ఉంటారు. అది కరెక్టేనంటారా? మళ్ళీ అలా లోన్ తీసుకొని అప్పు చేయటం అనేది వాళ్ళు చేసిన ఫిక్స్డ్ దాని మీద దాచుకుందే ఫ్యూచర్ కోసం. మళ్ళీ ఇలా ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్టే అంటారా? కాదండి. అది తప్పు ప్రాక్టీస్ అది. దాన్ని బ్రేక్ జేసుకొనైనా ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఓకే. లేదంటే ఒక హోమ్ లోన్ కానీ తీసుకొని ఇన్వెస్ట్ చేసుకోవటం ఈస్ ద రైట్ ప్రాక్టీస్. హ్మ్. ఎందుకంటే ఎఫ్‌డి మీద మళ్ళీ లోన్ తీసుకోవటం, మళ్ళీ దానికి రీపేమెంట్ ఎనీవేస్ ఎఫ్‌డి మీద లోన్ తీసుకొని ఆ వచ్చే అమౌంట్‌తో అయితే మనం ఇల్లు కొనుక్కోలేం. సో, అగైన్ సెపరేట్ లోన్స్ కూడా ఉంటాయి. సో, హ్మ్. ఇన్ని బర్డెన్స్ పెట్టే కంటే కూడా అది బ్రేక్ చేసుకొని దాన్ని ఇన్వెస్ట్ చేయటమే ఈస్ ద రైట్ రైట్. ప్రాక్టీస్. ఆ! యెస్. అసలు ఎఫ్‌డీస్‌కి సంబంధించి ఎఫ్‌డీ చేయడం బెటర్ అంటారా? లేకపోతే
మీరన్నట్టుగా ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడం బెటర్ అంటారా? ఎక్కడో మారుమూలైనా పర్వాలేదు. చిన్న ప్రాపర్టీ తీసుకుంటేనే దాంట్లోనే లాభాలుంటాయంటారా? మ్యామ్ అదే ఇప్పుడు మనం ఒక పోర్ట్‌ఫోలియో క్రియేట్ చేసినప్పుడు ఇన్వెస్ట్‌మెంట్స్‌లో హ్మ్. మనకి ఏ టైంలో ఎలా ఎప్పుడు డబ్బులు అవసరం అనేది మనం ప్లాన్ చేసుకోవాలి. హ్మ్. ఇప్పుడు నాకు పిల్లలున్నారు. పిల్లలు చదువుకోవడానికి ఇప్పుడు అబ్రాడ్ వెళ్తున్నారు. ప్రాపర్టీ కొనుక్కొని నేను ఆ టైంకి ప్రాపర్టీ అమ్ముకోలేకపోతే ఇబ్బందిలో పడతాను. సో, అలాంటప్పుడు నేను ముందు జాగ్రత్తగా ఎఫ్‌డీస్‌లో డబ్బులేసుకుంటా. హ్మ్. సో, మనం ఇట్ డిపెండ్స్ ఆన్ ద పోర్ట్‌ఫోలియో వాట్ యూ వాంట్ టు డూ విత్ దట్ ఇన్వెస్ట్‌మెంట్. హ్మ్. హ్మ్. నేను ఆ ఇన్వెస్ట్‌మెంట్ నుంచి ఇప్పుడు ఒక ల్యాండ్ కొన్నాను. నా పర్పస్ ఏంటి? మా అబ్బాయిని చదివించాలి అది అమ్మేసి. అవును. ఓకే. మా అమ్మాయికి పెళ్లి చేయాలి ఆ ప్రాపర్టీ అమ్మేసి. హ్మ్. హ్మ్. అలాంటి ఒక వెన్ యూ హావ్ దట్ అంటే మనం అలా ప్లాన్ చేసుకొని ఆ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకున్నప్పుడు దాన్ని మనం మెటీరియలిస్టిక్ ముందే చేసుకోవాలి. హ్మ్. ఇప్పుడు అమ్మాయికి పెళ్లి చేయాలి అనుకున్నప్పుడు ఒక 2 ఇయర్స్ నుంచే ఆ పొలం అమ్మడానికి పెడితేనే పోతదది. ఓకే. ఎందుకంటే మనం అనుకున్న రేట్ రావాలి. హ్మ్. తీసుకునేవాడు స్పాట్ పేమెంట్ చేయడు. 5 మంత్స్ తీసుకుంటాడు. అవును. ఒక్కొక్కసారి 3, అవును. 6 మంత్స్ తీసుకుంటాడు. హ్మ్. ఈ రిస్క్‌లేమి వద్దు అనుకుంటే ఎఫ్‌డి ఏసుకోవాలి. హ్మ్. ఎందుకంటే జస్ట్ 1 క్లిక్ మన అకౌంట్‌లోకి డబ్బులొచ్చి పడతది. అవును. సో, మనం దేనికోసం ఈ డబ్బులు దాచుకుంటున్నాం? దేనికోసం మనం ఈ ప్రాపర్టీ కొంటున్నాము? హ్మ్. హ్మ్. అనే ఒక ధారణ మనకి ఉంది అంటే దాని ప్రకారంగా మనం ప్లాన్ సో, ఈ చేసుకోవాలి. గిఫ్టెడ్ అమౌంట్, గిఫ్టెడ్ ల్యాండ్ అని ఇస్తూ ఉంటారు గదా! మనం కరెక్ట్‌గా మాట్లాడుకోవాలంటే కట్న కానుకలు, ఆడపిల్లలకి, యెస్. ఆడపడుచుల కట్న కానుకలు. సో, కొంతమంది అమౌంట్ ఇస్తారు. కొంతమంది ల్యాండ్ లాంటివి ఆహ్, ఇస్తూ ఉంటారు. ఏది బెటర్ అంటారు? మీరన్నట్టుగా ఎఫ్‌డిది అమౌంట్ తీసేసి అది ల్యాండ్ మీద పెట్టి అలా ఇవ్వొచ్చంటారా? డెఫినెట్‌లీ అండి. ఇప్పుడు మనకి కొండాపూర్ గాని, ఈ మాదాపూర్ ఏరియాస్‌లో చాలా ల్యాండ్స్ ఉన్నాయి ఇప్పుడు. కొన్ని లిటిగేషన్స్‌లో గూడా ఎళ్ళినాయి. అవి ఎందుకు అంటే ఒకప్పుడు అవన్నీ గిఫ్ట్ డీడ్స్ ఇచ్చినటివి. ఓకే. కట్నం కింద గిఫ్ట్ డీడ్ ఇచ్చిన ల్యాండ్స్ చాలా మట్టుకు ఉన్నాయి ఇప్పుడు. హ్మ్. హ్మ్. అవి ఏమవుతదంటే గిఫ్ట్ డీడ్ ఈస్ ఎ వాలిడ్ డీడ్. దాన్ని మీరు యూ హావ్ టు పే దట్ రిజిస్ట్రేషన్ వాల్యూ పే చేసేసుకొని, ఓకే. ఆ గిఫ్ట్ డీడ్‌ని మీరు రిజిస్టర్ చేసుకొని, మీ ప్రాపర్టీని మీరు సెక్యూర్ చేసుకోవాలి. హ్మ్. హ్మ్. యాక్చువల్లీ అది చాలా మంచిదండి. బంగారం పెట్టే కంటే గూడా, డబ్బులిచ్చే కంటే గూడా, ఒక ల్యాండ్ ఇస్తున్నారు అంటే, మా ఇంట్లో నుంచి మా నాన్నగారు, మా అమ్మగారు ఇచ్చిందని మీరు గుర్తుగా పెట్టుకోవచ్చు. అవును. అవును. చాలా మటికి ఈ కట్నం కింద వచ్చే గిఫ్ట్ డీడ్స్ అంటే గిఫ్ట్ ల్యాండ్స్ మాక్సిమం పిల్లల కోసమే మనం యూజ్ చేసుకుంటాము. అవును. ఇప్పుడు నాకు మా పేరెంట్స్ ఇచ్చారనుకోండి, నేను అది అమ్ముకొని నేను కార్ కొనుక్కోవటమో, ఇల్లు కొనుక్కోవటమో నేను చెయ్యను. హ్మ్. అలానే మళ్ళీ అది మన దాసిపెట్టుకుంటాను. పిల్లలకే అనుకుంటారు. మన పిల్లలకే అనుకుంటాము. యెస్. సో, 100%. ఆ హ్మ్. గిఫ్ట్ డీడ్‌లో వచ్చే ప్రాపర్టీస్ అమ్మాయిలకి అది మాక్సిమం వాళ్ళ పిల్లలకి యుటిలైజేషనే అవుతుంది. హ్మ్. సో, హ్మ్. నన్నడిగితే ఈ ఎఫ్‌డీస్ కానీ, బంగారం కానీ, కట్నాలిచ్చి పెద్ద పెద్ద రిసెప్షన్స్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ థట్. హ్మ్. ఒక హ్మ్. ల్యాండ్ ఇచ్చారు. ఒక వస్తువునిచ్చారు మనకి. అది హ్మ్. మన కంటి ముందు అరే! అప్పుడిచ్చినప్పుడు 10,00,000 ఉంది. ఇప్పుడు 2, 3 కోట్లు ఉంది అని రేపు చెప్పుకోవడానికి కూడా అవును. బావుంటుంది. యెస్. సో, 100% గిఫ్ట్ డీడ్‌లో దొరికే ల్యాండ్స్ అన్నీ చాలా మంచివండి. హ్మ్. అది యాక్చువల్లీ ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఆల్సో. హ్మ్. హ్మ్. మాక్సిమం మన పిల్లలకెళ్తది కాబట్టి, వాళ్ళ ఫోర్ ఫాదర్స్ నుంచి వచ్చిన ప్రాపర్టీ వాళ్ళకి యుటిలైజ్ అయ్యటం అనేది కూడా ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఓకే.